మధురార్చన భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. చాలామంది మదిలో కొన్ని ప్రశ్నలు వస్తున్నాయండి. అసలు శివుడికి ప్రియమైనటువంటి ఈ రుద్రాక్ష ఎప్పుడు ఎలా ఉద్భవించింది? ఇవన్నీ ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి కదా. మరి వాటికి చెక్ పెట్టేలా వాటి గురించి తెలుసుకుందామా? శివపురాణం, స్కంద పురాణంలో రుద్రాక్ష గురించి చాలా వివరంగా వివరించబడి ఉంది. అయితే రుద్రాక్ష ధరించే వ్యక్తులు మాత్రం కొన్ని నియమాలను తప్పకుండా పాటించాల్సి ఉంటుందట. ఇక అసలు విషయానికి వస్తే రుద్రాక్ష ఎలా ఉద్భవించిందో తెలుసుకుందాం. మొదలుగా పురాణాల ప్రకారం పురాతన కాలంలో త్రిపురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను భూమిపై అల్లకల్లోలం సృష్టించాడు. అంతేకాదు దేవతలను కూడా త్రిపురాసురుడు చాలా ఇబ్బందులు పెట్టాడట. త్రిపురాసురుడిని ఓడించడంలో దేవతలు ఎన్నో ప్రయత్నాలు చేశారట. అయినా కూడా విజయం సాధించలేకపోయారు. చివరికి దేవతలందరూ శివుని వద్దకు చేరుకొని శరణు కోరారట. దేవతలు శివుని వద్దకు చేరుకున్న సమయంలో శివుడు యోగాసనంలో ధ్యానంలో మునిగి ఉన్నాడు. మహాదేవుడి తపస్సు పూర్తయిన తర్వాత అతని కళ్ళ నుంచి కన్నీళ్లు భూమిపై పడ్డాయి. హిందూ విశ్వాసాల ప్రకారం శివుని కన్నీళ్లు ఎక్కడ పడ్డాయో అక్కడ రుద్రాక్ష వృక్షాలు పెరిగాయట. అంటే రుద్రాక్షలు శివుని కన్నీళ్ల నుంచి ఉద్భవించాయి అన్నమాట. అలా మహాదేవుడు త్రిపురాసురుడిని సంహరించాడు.